ఈరోజు గురు పౌర్ణమి, అత్యంత విశేషమైన రోజు. అన్ని పండుగల కంటే విశేషమైన పండుగ. ఒకవేళ గురు పౌర్ణమి యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకోగలిగితే మనం, గురువు యొక్క విశిష్టత ఏమిటి, అసలు గురువు అంటే ఎవరు? మీరు చూడండి, మన ఆచార్య పరంపరలో గురువుకి కొన్ని నిర్వచనాలు ఇచ్చారు మన పూర్వాచార్యులు. మనం ప్రతిరోజు గురువాష్టకంలో పాడతాము. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు అందించిన గురువాష్టకంలో సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే కింతో ప్రభోర్య ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. గురువులు ఎవరు అనంటే సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. మన గురువులు ఎవరో కాదు, వారు సాక్షాత్తుగా భగవంతుడి యొక్క స్వరూపమే. మనకి మన గురువులు సాక్షాత్తుగా భగవత్ స్వరూపం. కానీ గురువుల యొక్క తత్వం ఏంటి? కింటు ప్రభోర్య ప్రియయైవ తస్య. వారిని వారు ఎప్పుడు ఏమనుకుంటారు? మేము భగవానుడి యొక్క సేవకులము అని అనుకుంటారు. ప్రియ సేవకులము అని అనుకుంటారు. భగవంతుడి యొక్క ప్రీతి అర్థము వారెప్పుడూ నిరంతరము భగవంతుడి యొక్క కైంకర్యములోనే ఉంటారు. కాబట్టి వారు మనకి భగవత్ స్వరూపముతోటే సమానము. సాక్షాత్ హరి త్వేన సమస్త శాస్త్రే, సమస్తమైన శాస్త్రములు వేదేగాయ్ తహారాచరితో అని అంటారు. వేదములే పాడుతాయట గురువుల యొక్క వైభవాన్ని, గురువుల యొక్క తత్వాన్ని. ఇంకొక మన ఆచార్య పరంపరలో పూర్వాచార్యులైన శ్రీల జీవ గోస్వామి సందర్భములలో ఒక విషయాన్ని చెప్తారు. గురువులంటే ఎవరు అనంటే శుద్ధ భక్తులు. ఎవరు గురువులంటే? శుద్ధ భక్తులు. సందర్భములలో వల్ల షట్సందర్భములు అని వారు రాసిన దాంట్లో శుద్ధ భక్తుల యొక్క స్వరూపము లేదా భగవానుడి పట్ల అపరిమితమైన ప్రేమానురాగము కలిగిన వారు. ఇంకొక ఆచార్యులు శ్రీల రఘునాథదాస గోస్వామి తను రచించిన మనశిక్ష అనే గ్రంథములో ముకుంద ప్రేష్ట అని రాస్తారు. గురువు యొక్క నిర్వచనం ఏంటి అంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైన వారు. మీరు చూడండి, గురువులు భగవానుడికి అత్యంత ప్రియమైన వారు. వారికి భగవంతుడంటే చాలా ప్రియము. అయ్యా, వారికి భగవంతుడంటే చాలా ప్రియము, వారంటే భగవంతుడికి చాలా ప్రియము, మరి మనకేమి లాభము అనంటే గురువులు మనకి కూడా చాలా ప్రియం. అథవా మనము గురువులకి ప్రియంగా మారాలి. అప్పుడు ఏమవుతుందట అనంటే ఎవరైతే కృష్ణుడు ఉన్నారో వారి ప్రియమైన వ్యక్తి ఆ కృష్ణుడిని మనకు అందిస్తారు. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్లో మీరు ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి, మీరు రిక్వెస్ట్ పంపించారనుకోండి, అప్పుడు అటువైపు ఉండేవాడు చూస్తాడు, అందులో కనిపిస్తుంది తెలుసా, ఈ ఈ ఫలానా వ్యక్తి రిక్వెస్ట్ పంపించారు, ఒక 50 మంది కామన్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మ్యూచువల్ ఫ్రెండ్స్ని చూస్తారో, అయ్యో ఈయన ఏదో నాకు తెలిసిన వాడయ్యేట్టుంది, ఇంతమంది స్నేహితులు నాకు వాడికి కలిసి ఉన్నారు కదా అని మనం రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాం. అట్లా భగవానుడు మనము తనకిచ్చిన రిక్వెస్ట్ని, భగవానుడికి ఇచ్చిన రిక్వెస్ట్, స్వామి నన్ను నీ దాసుడిగా యాక్సెప్ట్ చెయ్యి అని పంపించిన రిక్వెస్ట్ని భగవానుడు చూసినప్పుడు, ఓ ఇందులో మధ్యలో గురువు ఉన్నాడా లేదా, మ్యూచువల్గా గురువు ఉన్నాడా లేదా అని భగవానుడు చూస్తాడు. ఒకవేళ గురువు యొక్క ఆనుగత్యంలో భగవంతుడికి రిక్వెస్ట్ పంపించామనుకోండి, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. లేకపోతే అలా హోల్డ్లో ఉంటుంది. ఏమో మనకి తెలియని వాడేమో, మనకి సంబంధం లేని వాడేమో అని అలా ఉంటుంది. డిక్లైన్ చేయడు, యాక్సెప్ట్ చేయడు, అలా ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అయ్యో ఎందుకయ్యా యాక్సెప్ట్ రిక్వెస్ట్ చేయట్లేదు అని అంటే ఆ మ్యూచువల్ ఫ్రెండ్ లేడే నీకు. కాబట్టి ముకుంద ప్రేష్ట, భగవంతుడికి చాలా ప్రియమైన వారు, మనకి చాలా ప్రియమైన వారు, మనల్ని భగవంతుడిని కలిపేవాడు. అది భగవంతుడి యొక్క విధానము ఈ ప్రపంచంలో. గురువు ద్వారా భగవంతుని చేరుకోవాలి, గురువు యొక్క ఆనుగత్యంగా భగవానుడి యొక్క సర్వీస్ చేయాలి.
గురువు యొక్క ప్రీత్యర్థము మనం ఉన్నప్పుడు భగవంతుడికి కూడా ప్రీతిపాత్రం అయిపోతాము. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నగతీకుతోపి. అయ్యా మనం మన గురువులకి సేవ చేసి వారిని ఆనందపడితే భగవంతుడు ఆనందపడతాడట. మనం ఒకవేళ గురువులని ఆనందింపచేయకపోతే భగవంతుని ఎలా ఆనందింపచేయటం? యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య అప్రసాద నగతీకుతోపి. ఇంకొక మార్గము లేదు, ఇంకొక తరుణోపాయము లేదు మనకి. మనకి ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక తత్వంలో ఎన్నో తత్వాలు చూస్తాం. జీవుడి యొక్క తత్వం, జీవుడు ఎవరు, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి, భగవాను ఎట్లా ఆశ్రయించాలి, జీవతత్వం. భగవత్తత్వం, అసలు భగవానుడు ఎవరు, జీవుడెవరు అని తెలుసుకోవటం ఒకటి, జీవుడి యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకోవటం ఒకటి, జీవుడి యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోవటము రెండవది. భగవంతుడెవరు, ఆ భగవంతుడికి ఉండే గుణాలేంటి, ఆ భగవంతుడికి ఉండే లక్షణములేంటి, ఆ భగవంతుడి యొక్క లీల ఏంటి, ఆ భగవంతుడి యొక్క రూపం ఏంటి, భగవంతుడి యొక్క మాధుర్యం ఏంటి, ఇది భగవత్తత్వము. మూడవది మన సంప్రదాయంలో అత్యంత విశేషంగా నామతత్వం. భగవంతుడి యొక్క నామం ఏమిటి, కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో భగవానుడు నామరూపంలో అవతరించారు. నామం యొక్క వైభవం ఏమిటి, నామతత్వం, జీవతత్వం, భగవత్తత్వం, నామతత్వం, భక్తితత్వం. అసలు భక్తి అంటే ఏంటి, భగవానుణ్ణి మనం ప్రేమతో ఎలా ఆరాధన చెయ్యాలి, అసలు భక్తి అంటే భగవంతుడి నుంచి తీసుకోవటమా, భగవానుడికి ఇవ్వటమా, ఇది భక్తితత్వం. జీవతత్వం, భగవత్తత్వం, నామతత్వం, భక్తితత్వం, ధామతత్వం. భగవంతుడికి ఉండే వివిధ క్షేత్రములు, వివిధ ధామములు. ఆ స్వామి అయ్యో ఈ క్షేత్రంలో ఈ రూపంలో భగవానుడు దర్శనమిస్తున్నారా, భగవానుడు ఈ రూపంలో అక్కడ లీలలు చేశారా, భగవంతుడి యొక్క ఆ క్షేత్రములో ఇంత విశిష్టత ఉన్నదా, దీన్ని ధామతత్వము అని అంటారు. మీరు చూడండి, జీవతత్వం, భగవత్తత్వం, నామతత్వం, భక్తితత్వం, ధామతత్వం, ఈ తత్వాలు ఎన్నో ఉన్నా వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోవలసిన తత్వము, ఆశ్రయించవలసిన తత్వము గురుతత్వము. మీరు చూడండి, గురువుల ద్వారానే, గురువుల యొక్క అనుగ్రహం ద్వారానే మనమేంటో మనకి తెలిసింది, భగవంతుడు ఎవరో మనకి తెలిసారు, భగవంతుడికి ఎట్ల భక్తి చెయ్యాలో మనకి తెలిసింది, భగవంతుడి యొక్క నామమేంటో తెలిసింది, భగవంతుడి యొక్క క్షేత్రములలో ఆ క్షేత్ర వైభవము, ఆ క్షేత్రములో మనం ఎలా ఉండాలి, క్షేత్ర దర్శనాలు, క్షేత్ర మహిమ మనకి తెలిసింది. అవునా కదా? గురువు ఒక్కటి లేకపోతే వీటన్నిటిని మనం ఆశ్రయించగలుగుతామా చెప్పండి? కాబట్టి అన్నిటికంటే విశేషతత్వం ఏమన్నా ఉంటే అది గురుతత్వము. ఆ గురుతత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని, గురుతత్వము ఆశ్రయించవలసిన తత్వము అని అంటారు. ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృపా అనుగ్రహము మనకి లభిస్తుంది. ఉపనిషత్తులు చెప్తున్నాయి, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు. భగవంతుడి పట్ల భక్తి మనందరికీ ఎంతో గొప్పగా ఉండొచ్చు, కానీ మన గురువులు, మన శాస్త్రములు ఏం చెప్తున్నాయో తెలుసా? నిజమైన భక్తుడు, నిజమైన ఆధ్యాత్మికవేత్త, ఒక సచ్చిష్యుడు, భగవద్భక్తుడు ఎలా ఉండాలి అని అంటే, భగవానుడికి గురువుకి సమానమైన భక్తి ఉంటే పర్వాలేదట. ఒక 15 నుంచి 60 మార్కులు వేసేస్తారట. భగవంతుడి పట్ల భక్తి, అట్లనే గురువు గారి యొక్క భక్తి ఈక్వల్ లెవెల్. అంటే నేను భగవంతుణ్ణి, గురువుని అంత భక్తితో చూస్తానండి అని అంటే ఓకే, 50, 60, 75 అట్లా వేస్తారట మార్కులు. కానీ ఎవరైనా యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు, భగవానుడి కంటే మాకు గురువుల యొక్క శ్రీచరణుల పట్ల భక్తి ఎక్కువ అన్నవాడికి 100 మార్క్స్ వస్తాయట. 100 మార్క్స్ ఏంటి, 1000 మార్క్స్ వస్తాయట. మన ఆచార్యులు శీల జీవగోస్వామి, రూపగోస్వామి వీరందరూ ఇదే విషయం చెప్తారు. అయ్యా భగవంతుడి యొక్క భక్తి కంటే, భగవంతుడి యొక్క ప్రేమ కంటే, భగవంతుడి పట్ల ఉండే నమ్మకం, విశ్వాసము కంటే గురువు పట్ల ఇంకెన్నో రెట్లు విశ్వాసం పెంచుకో. ఆ గురువుల యొక్క అనుగ్రహం వల్ల, ఆ గురువుల యొక్క ఆశీర్వాదము వల్ల తప్పకుండా భగవంతుడి యొక్క కరుణ, కృప, కటాక్షము చేరుతుంది మన దగ్గరికి అనటంలో ఎటువంటి సందేహమే లేనే లేదు. కాబట్టి మనము గురువు యొక్క ప్రీత్యర్థం, గురువు యొక్క ఆనందము కోసం, గురువు యొక్క సేవగా మనము చెయ్యాలి అన్ని విషయాలు అని అంటారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఒక శిష్యుడి యొక్క జీవితంలో మనం చూస్తే. మీరు చూడండి,
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం అనే శ్రీరంగ క్షేత్ర యాత్రకు వెళ్ళాం కదండి. దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ వారు చూస్తారు, ఒక ఆయన పండితుడు పాపము, అంతగా తెలియదు భాష, సంస్కృతం రాదు, కానీ ఒక దగ్గర కూర్చొని గీత చదువుతుంటే అందరు వచ్చి ఎక్కిరిస్తున్నారు, అందరు వచ్చి ఎగతాళి చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం కదలట్లేదు, అక్కడే కూర్చొని గీత చదువుతున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు వారి దగ్గరికి వెళ్తారు. అయ్యా, ఎందుకు ఇక్కడ కూర్చొని చదువుతున్నావు అని అంటే, ఏం లేదండి, మా గురువు గారు చెప్పారు చదవమని, కానీ నాకు చదువు రాదండి, కానీ ఏం చెయ్యాలి, వచ్చిన తెలివితేటల్లో వచ్చిన జ్ఞానముతో ఏదో నేను చదువుతున్నాను, మా గురువు గారు చెప్పారు కాబట్టి. మరి నీకు రాకపోతే వీళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే ఇక్కడెందుకు కూర్చొని చదవాలి, లోపల చదువుకోవచ్చు కదా. మా గురువు గారు మాతోటి అన్నారండి, ఇక్కడ కూర్చొని గీత చదువు అన్నారు, కాబట్టి ఇక్కడే కూర్చొని గీత చదివాను. మరి వీళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు కదా, మరి వీరి సంగతి ఏంటి? వీరందరితో నాకు సంబంధం లేదండి, వారు ఎగతాళి చేసుకున్నా పర్వాలేదు, నాకు మా గురువు గారితో సంబంధం. మా గురువు గారికి ఆనందాన్ని ఇచ్చే సేవ, మా గురువు గారు నన్ను ఇక్కడ కూర్చొని గీత చదవమని చెప్పారు కాబట్టి నేను మా గురువుల కోసం చేస్తున్న, ఈ ప్రపంచం కోసం చెయ్యట్లేదు, ఈ ప్రపంచాన్ని మెప్పించడానికి చేయట్లేదు, మా గురువుల యొక్క ఆనందం కోసం చేస్తున్నా. ఇది ఒక శిష్యుడి యొక్క లక్షణం. చైతన్య మహాప్రభు వెళ్ళి ఆయన ఆలింగనం చేసుకున్నారు, తప్పులు చదువుతున్నారు, గీత శ్లోకాలు కరెక్ట్గా పలకట్లేదు, అయినా మహాప్రభు యొక్క కృప కలిగింది. ఎందుకు? గురువుల యొక్క ఆదేశాన్ని అలా పాటించారు కాబట్టి. గురునిష్ట ఎప్పుడు మనకు కలుగుతుంది అని అంటే, ఈ ప్రపంచంలో ఉండే విషయాలను మనం ఈ ప్రపంచంలో ఉండే విషయాలను పక్కన పెట్టి మనము ఈ జగత్తులో ఉండే విషయాలపైన మనము మనస్సుని కేంద్రీకరించి, ఈ జగత్తులో ఉండే విషయాల పట్ల మనసుని కేంద్రీకరించకుండా గురువుని యొక్క ఆదేశాల మీద మనం పనిచేసినప్పుడు ఆ భగవానుడి యొక్క కృప, గురువుల యొక్క కృప అలా మనకి లభిస్తుంది. ఇది అత్యంత ఇంపార్టెంట్. అందుకే మన ఆచార్యులందరూ అదే విషయాన్ని చెప్పారు. ఎన్ని మంచి గుణాలున్నా, ఎన్ని మంచి లక్షణాలున్నా, ఎక్కడున్నా, ఏం చేసినా తతక్కిం విదేశేషు మన్య స్వదేశేషు చన్య సదాచార వృత్తేషు మత్తోన్న చాన్య గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతక్కిం. ఎన్ని విద్యలు వచ్చినా ఏమొచ్చినా సరే భగవంతుడి యొక్క శుద్ధభక్తులైన మన ఆచార్యులు గురువుల పట్ల నమ్మకము, ప్రేమ, విశ్వాసము కలిగినది, అవన్నీ వేటికి పనికొస్తాయి. తతక్కిం. ఏమి లాభము అని అంటారు. కాబట్టి ఇది అత్యంత విశేషమైనది, మనం తెలుసుకోవాల్సింది. మనకి శ్రీల రూపగోస్వామి ఒక అద్భుతమైన విశేషం చెప్తారండి. కొంతమంది ఈ ప్రపంచంలో జ్ఞాన మార్గములో నడిచేవారు ఉంటారు, కొంతమంది ఈ ప్రపంచంలో కర్మ మార్గములో నడిచేవారు ఉంటారు. అవునా కాదా చెప్పండి? మనందరికీ తెలుసు, కొంతమంది జ్ఞాన మార్గము, కొంతమంది కర్మ మార్గం. మన ఆచార్యులు అంటారు, జ్ఞాన మార్గావలంబకం కించిత్ కశ్చిత్ కర్మ యొక్క మార్గం, కర్మ మార్గానులంబక. కొంతమంది జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారు, కొంతమంది కర్మ మార్గాన్ని కూడా అవలంబిస్తారు. కానీ నా విషయం అడిగితే వారంటారు, కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి నా నమస్కారాలు, జ్ఞాన మార్గాన్ని అనుసరించే వాళ్ళకి నా నమస్కారాలు, కానీ నా గురించి మాత్రం మీరు అడిగితే మన ఆచార్యులు అంటున్నారు, నేను మాత్రము మా గురువు యొక్క పాదుకలను శిరస్సు పైన పెట్టుకొని భగవంతుని చేరుకుంటా. వారికి నమస్కారాలు, వీరికి నమస్కారాలు. కానీ నా విషయానికి వస్తే హరిదాస పాదత్రాణావలంబక, నన్ను తరింపజేసేది ఏదన్నా ఉంటే అది మా గురువుల యొక్క శ్రీచరణములు, మా గురువుల యొక్క పాదుకలు నన్ను తరింపజేసేది. వాటిని నేను గట్టిగా, కొంతమంది కర్మ మార్గాన్ని గట్టిగా పట్టుకుంటారు, కొంతమంది జ్ఞాన మార్గాన్ని పట్టుకుంటారు, నేను మాత్రం మా గురువు యొక్క పాదుకల్ని పట్టుకుంటా. ఇది మన ఆచార్య పరంపరలో, మన సంప్రదాయంలో ఉండే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే గురుభక్తి నుంచి వస్తుంది, గురునిష్ట నుంచి వస్తుంది.
మీరు చూడండి శ్రీమద్భాగవత అంతర్గతంగా ఎక్కడెక్కడ చూసినా అక్కడక్కడ మనకి గురువుల యొక్క వైభవమే కనిపిస్తుంది. ఏ ఏ భక్తుడు భగవంతుని చేరుకున్నా గురువు యొక్క ప్రమేయము లేకుండా చేరుకున్నారా చెప్పండి? ప్రహ్లాదుడికి గురుభక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నారదముని యొక్క ఉపదేశం కాదా? ధ్రువుడికి గురుభక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నారదముని యొక్క ఉపదేశం కాదా? ఎక్కడెక్కడ మీరు ఏ ఏ భక్తుడు భగవంతుణ్ణి చేరుకున్నారు అని చూస్తే అక్కడక్కడ గురువు యొక్క ప్రమేయముతో మాత్రమే చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం శ్రీకృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురుం అని అంటారు. ఈరోజు ఎవరి ఆరాధన చెయ్యాలి? ఈరోజు అసలు ఎవరికి సంబంధించిన రోజు అంటే కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురు. ఒక బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధ భూమిలో భగవద్గీత బోధించిన స్వరూపము, పార్థసారథిగా అయిన గీతాచార్యుడైన స్వరూపం. కానీ అటువంటి గీతాచార్యుడు కూడా సందీపని మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువు యొక్క సేవ చేసి, గురువు యొక్క శుశ్రూష చేసి, గురువు చెప్పినట్టు ఇవి కర్రలు తీసుకొనిరా, ఇది చెయ్యి, అది చెయ్యి అని అంటే గురువు కోసం అన్ని పనులు చేసి, అయ్యా గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అడిగితే మా పిల్లవాడిని తీసుకొనిరా అని అంటే గురువు గారికి గురుదక్షిణ కూడా సమర్పణ చేసుకొని అయ్యాడు గీతాచార్యులు మన శ్రీకృష్ణ భగవానుడు. అందు కృష్ణం వందే జగద్గురుం. వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ, సాక్షాత్తుగా విష్ణుమూర్తి యొక్క స్వరూపం. ఈరోజు వ్యాస పూర్ణిమ. ఈరోజు ఎవరి అద్భుతమైన పండుగ అనంటే వ్యాసుల వారి యొక్క పండుగ. ఈరోజు వ్యాసుల వారి యొక్క జన్మదినోత్సవము, అవతార దినోత్సవము అని అంటారు. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని అంటారు. వ్యాసుల వారు కూడా మనం భాగవతంలోనే చూస్తాం. మనం అధ్యయనం చేస్తున్నప్పుడు వారు కూడా నారదుల ముని వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఏదో మనసులో వెలితి ఉన్నదయ్యా, ఈ వెలితిని తీర్చాలంటే ఏమి చెయ్యాలో చెప్పండి అంటే నారదుల వారు అనుగ్రహిస్తే కృష్ణుడికి సంబంధించినది, భక్తికి సంబంధించింది మాత్రమే నువ్వు రచిస్తే ఆ హృదయంలో ఉండే వెలితి తీరిపోతుంది అని అంటే శ్రీమద్ భాగవత మహా పురాణాన్ని రచించి మనందరికీ అందించారు వేదవ్యాసుల వారు. శ్రీకృష్ణ భగవానుడు ఆశ్రయించింది గురువుని, వేదవ్యాసుల వారు ఆశ్రయించింది గురువు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు నిమాయి పండిత్గా ఉన్నప్పుడు అందరితో కూడా వాగ్వాదములు చేసేవారు. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే నిరూపణ చెయ్యి, ఈ తత్వము ఆ తత్వము వీటి గురించి మాట్లాడుతుండేవారు. కానీ ఎప్పుడైతే గయాకి వెళ్ళి ఈశ్వరపురి ద్వారా ఉపదేశం తీసుకున్నారో వెనకాలకు వచ్చి అందరికీ నేను మారిన దానికి మా గురువు గారు కారణం, నేను ఈరోజు ఈ హరినామం చేస్తున్న దానికి మా గురువు గారు కారణం. ఎందుకు చైతన్య మహాప్రభు యొక్క లీలలో ముందు అలా ఉన్నారు అని అంటే ఆయనే పరమభక్తుడిగా చిన్నప్పటి నుంచి ఉంటే గురువుకి వైభవాన్ని ఎలా ఇస్తారు చెప్పండి? గురువు యొక్క వైభవము ద్వారా మాత్రమే మనం మారగలుగుతాము అని చూపించడానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అవతరించినా సరే గయాకు వెళ్ళి ఈశ్వరపురి యొక్క సేవ చేసి, అయ్యో కేన మంత్రదిల గోసాయి జపితే జపితే మన పాగలో అయ్యా ఏ మంత్రం ఇచ్చావయ్యా నాకు, అసలు జపం చేస్తుంటే మనసు మొత్తం లాగేస్తుంది కృష్ణుడి పట్ల అని వారు పుట్టిన నేల నుంచి, ఆ ప్రదేశం నుంచి ఇంత గుప్పటి మట్టి తీసుకొని ఎప్పుడు తన వక్షస్థలం పైన పెట్టుకునేవారట. మా ఆచార్యులు, మా గురువులు అవతరించిన భూమి ఇది. ఎంత విశేషం చూడండి. శ్రీల ప్రభుపాదుల వారు చదువుకుంటున్న రోజులలో వారి యొక్క స్నేహితులు రండి మాకొక స్వామీజీ వచ్చారు, గురువుగారు వచ్చారు రండి అని అంటే, ఈ స్వామీజీలని నేను నమ్మను, ఈ స్వామీజీలు ఇవన్నీ కాదు ఇప్పుడు కావాల్సింది, మనకి ఈ భారతదేశానికి ఇప్పుడు వేరే అవసరం ఉన్నది అని అంటే, లేదు అందరు గురువుల్లా కాదు, ఒకసారి వచ్చి చూడు మా గురువు గారిని అని అంటే, సరే స్నేహితుడు చెప్తున్నాడు కదా అని బలవంతంగా వెళ్ళారు అభయచరణ్. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి ప్రభుపాదులు వారిని కలిశారు, ఒక్క ఒక ఒక క్షణము వారి యొక్క సాంగత్యం వారి జీవితాన్ని మార్చేసింది. శ్రీల ప్రభుపాదులు వారు ప్రపంచవ్యాప్తంగా జగద్గురువులై మొత్తానికి కూడా కృష్ణ భక్తిని అందించారు. ఎక్కడ చూసినా సరే ఆచార్య పరంపరలో గురువు యొక్క వైభవమే. ఈరోజు మనం ఏం చెయ్యాలి, ఎవరి ఆరాధన చెయ్యాలి, ఈరోజు పెద్ద ప్రశ్న అందరికీ ఉంటుంది. కృష్ణం వందే జగద్గురుం, వ్యాసుల వారు మన ఆచార్య పరంపర, ప్రభుపాదుల వారు మన గురువులు, మన దీక్షా గురువులు, శిక్షా గురువులు, వీళ్ళందరికీ
అపరిమితమైన కృతజ్ఞత తెలుపుకునే రోజు ఈరోజు. గురువు యొక్క ఉపకారము తీర్చుకోగలను అని అనుకున్న వాడి కంటే అజ్ఞానము ఇంకొక వ్యక్తికి ఈ ప్రపంచంలో ఉండదట. ఎవరందరికంటే అజ్ఞాన అంధకారంలో మునిగిపోయిన వారు అని ఒక ప్రశ్న వేస్తే, గురువు యొక్క ఉపకారాన్ని తీర్చుకోగలుగుతాను అనుకున్న వాడి అంత అజ్ఞానం ఇంకొకడికి లేదు అని చెప్తారు. అలాంటిది గురువులు మనకి చేసిన ఉపకారం. మనందరము ఈరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి మన ఆచార్య పరంపరలో ముఖ్యంగా వేదవ్యాసుల వారు మనందరికీ వాంగ్మయాన్ని ఇచ్చి మనందరినీ నిజమైన సనాతన ధర్మ మార్గములో నడిపించారు. వేదవ్యాసుల వారి యొక్క ప్రమాణము మాత్రమే మనకి ప్రమాణము. వేదవ్యాసుల వారిని ఎవరైతే వారి యొక్క శాస్త్రములను ప్రమాణంగా భావిస్తారో వారు మనకి కూడా ఆచార్యులు, పూజ్యులు. గురుభక్తి ఎటువంటిది, గురునిష్ట ఎటువంటిది, గురువు యొక్క వైభవం ఎటువంటిది, ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉపనిషద్ధాంతర్గత శాస్త్రాంతర్గతమైన విషయం ఇది. ఒక చిన్న పిల్లవాడు, సత్యకామ అని పేరు. ఆ పిల్లవాడు గౌతమ ఋషి యొక్క గురుకులానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. చిన్నపిల్లవాడు గౌతమ ఋషి యొక్క గురుకులానికి వెళ్ళాలి అనుకున్నాడు. అయితే గురుకులానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వారిని అడిగారు, నాన్న మీ తండ్రి గారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి పేరేంటి, వారి గోత్రం ఏమిటి అని అడిగితే ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారనమాట. అమ్మ, వారు గోత్రం ఏమిటి, తండ్రి గారి పేరేంటి అని అడుగుతున్నారు, ఏం చెప్పాలి అని. వాళ్ళ అమ్మ అన్నది, నాన్న నేను ఒక దాసీ స్త్రీని, ఒక వేశ్యా ప్రవృత్తి కలిగిన దాన్ని, మీ తండ్రి ఎవరో నాకు తెలియదు, నీ గోత్రం ఏంటో నాకు తెలియదు. ఈ పిల్లవాడు అలా వచ్చేసి గౌతమ ఋషికి చెప్పేశారట, మాకు తండ్రి ఎవరో తెలియదండి, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చాను అని. అంటే గౌతమ ఋషి, అయ్యా నీకు పండితుడు అవ్వాల్సిన సకల యోగ్యతలున్నాయి, ఎందుకంటే నువ్వు నిజము పలికావు, నిజాయితీగా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పావు, నేను నా గురుకులంలో చేర్చుకుంటాను. గురువు గారి దగ్గర మనకు కావాల్సింది ఒక్కటే విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నిజాయితీ ఉన్నప్పుడే మనం మారగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఉన్న రోగం చెప్పినప్పుడే కదండి మందు ఇచ్చేది. నాకేం లేదండి నేను చాలా హెల్దీగా ఉన్నానండి అన్నప్పుడు రోగం ఎక్కడి నుంచి ఏమవుతుంది చెప్పండి. భగవంతుడి యొక్క భక్తి మార్గంలో గురువుల యొక్క సేవ ఏంటి? మనందరికీ గురువులు చేసే సేవ ఏంటి అంటే, మన లోపలుండే అనర్థములు మొత్తం తీసేసి మనల్ని మంచిగా భగవానుడికి ఒక కరెక్ట్ ఆఫరింగ్గా చేసే కైంకర్యమే, సేవనే మన గురువులు మనకు చేసే. అయితే ఈ పిల్లవాడు గౌతమ ఋషి ఆశ్రమంలో చేరుకున్నారు. చేరి చక్కగా గురువు గారికి కైంకర్యం చేస్తున్నారు. ఒకసారి గురువు గారు పిలిచి ఈయనకొక సేవ ఇచ్చారు. ఏం సేవ అని అంటే, అక్కడ ఉండే గోవులని చూసుకోమని చెప్పారనమాట. ఏం చెప్పారు? గోవులని చూసుకోమని చెప్పారు. సరే అని రోజు ఎంత బాగా భగవంతుడి యొక్క పార్షదులైనా తమ గురువర్యులైనా గౌతమ మహర్షి ఇచ్చిన సేవని ఎంత బాగా చేసేవారట. కేర్లెస్గా కాదు, ఎక్స్క్యూజెస్ చెప్తూ కాదు, ఎంతో నిష్టగా. చిన్న పిల్లవాడైనా సరే అంత బాధ్యతాయుతంగా సర్వీస్ చేసేవారట. ఆ ఆవులని తీసుకెళ్ళటము, చక్కగా వాటిని గ్రాసము తినిపించటము, నీళ్లు తాగించటము, శుభ్రం చేయటం అన్నీ చేస్తుండేవారట. ఒకసారి ఒక ఎద్దు వచ్చిందటండి. ఎద్దొచ్చి వారి దగ్గరికి, ఓ సత్యకామ, ఇంకా గురువుగారి ఆశ్రమానికి బయలుదేరదాం పదా, నీ సేవ పూర్తయింది. ఈ పిల్లవాడు అనుకున్నాడు, ఎద్దేంటి మాట్లాడుతుంది, ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా, ఎవరు నువ్వు అని అంటే, ఆ ఎద్దు లోపల నుంచి, నేను వాయుదేవుణ్ణి, నువ్వు ఎంత బాగా మీ గురువుగారికి సర్వీస్ చేశావు, చూస్తే మాకు చాలా ఆనందం వేసింది, కాబట్టి వాయుదేవుణ్ణి నేను ఈ ఎద్దు ద్వారా నీతో మాట్లాడుతున్నాను. నీకు మీ గురువు గారికి ఇంత బాగా సర్వీస్ చేసుకున్నావు కాబట్టి
వేదము యొక్క జ్ఞానాన్ని మొత్తము నేను నీకు అందించాలనుకుంటున్నాను. నేను ఇంకా నా స్నేహితులైన దేవతలందరూ నీకు అందిస్తారు. నేను కొద్దిగా బాగా నేర్పిస్తా. ఇంకా దేవతలు వచ్చి మీకు ఇంకొన్ని భాగాలు అందిస్తారు. 4 భాగాలుగా వేదం చేస్తే అందులో ఒక భాగాన్ని నీకు చెప్తాను అని వాయుదేవుడు ఎద్దు మాధ్యమంగా వేదములో ఉండే ఒక భాగాన్ని సత్యకాముడికి బోధించారట. అక్కడి నుంచి నమస్కారం చేసి బయలుదేరారు. కొద్దిగా సాయంకాలం పూట చలి చలిగా ఉంది. అక్కడ సరే చలి ఇది చేద్దాము, కొద్దిగా వేడి కాచుకుందాము అని మంట వెలిగించినప్పుడు అందులోపల నుంచి అగ్నిదేవుడు వచ్చాడు. అగ్నిదేవుడు వచ్చి, సత్యకామ, ఇందాక వాయుదేవుల వారు మీకు ఉపదేశం చేశారు కదా ఒక భాగాన్ని, నేను నీకు ఇంకొక భాగాన్ని ఉపదేశం చేస్తా అని సాక్షాత్తుగా అగ్నిదేవుడు సాక్షాత్తు స్వరూపముతో సత్యకాముడికి ఒక భాగము ఉపదేశం చేశారట. ఇవంతా దేనివల్ల జరుగుతుంది? గురువు యొక్క కైంకర్యం, గురువు యొక్క శుశ్రూష, గురువు ఇచ్చిన సేవని నిజాయితీగా చేసి గురువు పట్ల అపరిమితమైన భక్తి శ్రద్ధ విశ్వాసములు కలిగిన సత్యకాముడికి మొట్టమొదటిది వాయుదేవుడు ఎద్దు రూపంలో, రెండవది అగ్నిదేవుడు సాక్షాత్ అగ్ని రూపంలో బోధన చేశారు. కొద్దిగా దూరం వెళ్ళేసరికి ఒక చిన్న సెలయేరులాగా ఉందట. అక్కడ ఒక విశేషమైన హంస కనిపించిందట. అయితే ఏంటబ్బా ఇంత విశేషంగా వెలిగిపోతుంది ఈ హంస అని చూసేసరికి సూర్యదేవుడు సాక్షాత్తుగా హంస రూపంలో 3వ భాగాన్ని మొత్తము సత్యకాముడికి బోధన చేశారట. తర్వాత ఇంకొద్దిగా దూరానికి వెళ్ళేసరికి ప్రాణదేవుడు అని అంటారు. అంటే సకల జీవులలో ఉండే ప్రాణశక్తి సాక్షాత్తుగా ఒక స్వరూపమై ఒక పక్షి రూపాన్ని తీసుకొని 4వ భాగము, వేదము యొక్క 4వ భాగం మొత్తం సత్యకాముడికి ఉపదేశం చేసిందట. అన్ని ఉపదేశాలు స్వీకరించారు. అలా గోశాలకు వెళ్ళిపోయారు. వారికి ఉండే ఆవులన్నీ అక్కడ కట్టేశారు. గురువు యొక్క కైంకర్యము, గురువు యొక్క శుశ్రూష చేసేయడానికి గౌతముని ఆశ్రమానికి, గౌతముని దగ్గరికి సత్యకాముడు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైందట? గౌతమ మహర్షి అడిగారట, అయ్యా కైంకర్యం అంతా బాగా జరుగుతుందా? అంతా మంచిగా ఉన్నావు కదా, అంతా బాగానే ఉంది కదా, ఏం జరిగింది, ఏంటి విశేషాలు అంటే, ఏం లేదండి, అంతా ప్రతిరోజులాగానే వెళ్ళాము వచ్చాము. అయితే గౌతమ మహర్షి గురువుగారికి తెలియని ఏముంటుంది చెప్పండి. గురువుగారు అన్నారట సత్యకాముడితో, అయ్యా ఈరోజు వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు, ప్రాణదేవుడు వీళ్ళందరూ వచ్చి నీకు వేదములు ఉపదేశం చేశారు కదా, నీకు ఉపదేశం అయిందా, నీకు ఆ జ్ఞానము కలిగిందా అంటే సత్యకాముడు అన్నారట గౌతముడితో, అయ్యా ఎంతోమంది వచ్చి ఎన్నో ఉపదేశాలు చేయొచ్చు, కానీ మీ నుంచి వింటే మాత్రమే అది నా మనసులో విజ్ఞానముగా మారుతుంది. ఎంతోమంది వాళ్ళు దేవతలేనా అవనివ్వండి, దేవతలు సాక్షాత్తుగా వారంతట వారే వచ్చి మనకు ఉపదేశం చేసిన మన ఆచార్యులు, మన గురువుల దగ్గర నుంచి మనం వినకపోతే మనకి అవి విజ్ఞానముగా మారదు, కేవలము జ్ఞానముగానే ఉండిపోతుంది, సాక్షాత్కారం అవ్వదు. సత్యకాముడు గౌతమ మహర్షికి అన్నారట, గౌతమ మహర్షితో అన్నారట, గురువు గారు వారు చెప్పింది ఏదో చెప్తారు, వారికి ఏముంది చెప్తారు, వారు ఎవరిని అంటున్నారా, అంత పెద్ద పెద్ద దేవతల్ని, వారేదో చెప్తారండి, కానీ మీరు చెప్పినప్పుడు మాకు ఆ అనుగ్రహం కలుగుతుందండి, మీరు చెప్పినప్పుడు మాకు అర్థమవుతుందండి, వారు చెప్పారని నన్ను వదిలేయకండి, మీరు చెప్పండి నాకు అనంటే, ఎప్పుడైతే గౌతమ మహర్షి మళ్ళీ మొత్తం వేదములకు సంబంధించిన జ్ఞానం ఇచ్చారో అప్పుడు సత్యకాముడు ఆ విజ్ఞానాన్ని అర్థం చేసుకొని, అయ్యా ఇప్పుడు నాకు ఈ జన్మ చరితార్థమైంది, మీ దగ్గర నుంచి మేము భగవద్జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి. ఇది అత్యంత విశేషం. ఇది గురు పూర్ణిమ యొక్క వైభవం. గురువు యొక్క వైభవము, గురువుల పట్ల ఎట్లా నిష్ట ఉండాలి మనకి అని చెప్పే విషయం చిన్న పిల్లవాడికి అర్థమైంది. కాబట్టి మనము ఎప్పుడూ కూడా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ రకరకాలు ఈరోజు టీవీ మాధ్యమాలని, ఈరోజు అవ్వని ఇవ్వని
ఎన్నో మనం మనసులో పెట్టేసుకుంటున్నాం. కానీ ఏంటి మనల్ని జ్ఞానముగా మార్చేది, విజ్ఞానం అయ్యేది ఏంటి అనంటే, ఎప్పుడైతే కరెక్ట్ అయిన ఆచార్య, గురు శిష్య పరంపర ద్వారా మనం వింటామో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క జ్ఞానము బ్రహ్మగారి నుంచి నారదుల వారికి, నారదుల వారి దగ్గర నుంచి ఆచార్య పరంపరలో ప్రభుపాదుల వారు, వారి యొక్క శిష్యులు, వారి యొక్క రకరకాల అలా ఆచార్య పరంపరగా కొనసాగిస్తున్న ఆ జ్ఞానాన్ని, వేదవ్యాస వాంగ్మయ ఆధారితమైన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో అప్పుడు సాక్షాత్కారం అని లభిస్తుంది. అప్పుడు మనం భగవంతుడికి దగ్గరికి ఎన్నో అడుగులు మనం వేయగలుగుతాము. ఇది విశేషం. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. వ్యాసుల వారిని మనందరం స్మరించాలి. వ్యాసుల వారిని ఆరాధన చేయాలి. శ్రీకృష్ణ భగవానుని ఆరాధన చేయాలి. మన గురువులకి మన కృతజ్ఞత తెలుపు మనసారా వారికి మన యొక్క కృతజ్ఞత ఆవిష్కరించటం, వారిని స్మరించటం, వారికి ఆరాధన చేయటం ఈరోజు అత్యంత విశేషమైన అనుష్ఠానము అని చెప్తారు. మీ అందరికీ ఆ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఆచార్యులు, గురువుల యొక్క ద్వారా లభించాలి అనేదే ఈరోజు మాకు మేము చేసే ప్రార్థన. ఈరోజు వ్యాసుల వారి యొక్క ప్రీత్యర్థము మనము సంధ్యా గురుకులము అని ఒక కార్యక్రమాన్ని పిల్లలందరి కోసం ప్రారంభం చేస్తున్నా. ఈరోజు 8 గంటలకి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీరందరూ కూడా సంధ్యా గురుకులంకి వచ్చే పిల్లలందరూ కూడా మంచి కృష్ణ భక్తులు అవ్వాలి అని, సమాజానికి భారతదేశం యొక్క వైభవాన్ని ప్రపంచవ్యాప్తము చేసే రకంగా తయారవ్వాలి అని, వాళ్ళ తల్లిదండ్రులు గౌరవించే పిల్లలుగా మారాలి అని, వాళ్ళ గురువులు అనుగ్రహించే పిల్లలుగా మారాలి అని మీరందరూ వారి కోసం ప్రార్థన చేయండి. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో రకరకాల యువత ఎలాంటి పనులు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేసుకుంటూ వారు చేసే విషయాలు దేశాన్ని, ధర్మాన్ని, రాముల వారిని, భారతదేశాన్ని, భారతదేశాన్ని కాపాడుతున్న మిలిటరీని, మన పెద్దల్ని, మన నాయకులని ఎలాంటి మాటలతో అవమానిస్తున్నారో మీరు చూస్తున్నారు. అలాంటి యువత కాకుండా ఈ దేశం యొక్క వైభవాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తము చేసేటట్టుగా, రామకృష్ణాదుల యొక్క వైభవాన్ని వారు తెలుసుకొని అందరికీ తెలియజేసేటట్టుగా మన పిల్లలు మారాలి, రేపటి పౌరులు మారాలి అని వారికి చేసే ఈ సేవ, చిన్ని సేవ సంధ్యా గురుకులము అత్యంత వైభవంగా జరగాలి అని మీరందరూ కూడా ఈరోజు ప్రార్థన చేయండి. మనందరం చేయవలసిన ప్రార్థన ఈరోజు గుర్తుపెట్టుకోండి. మన గురువులు, మన ఆచార్యుల యొక్క కృప ఎప్పుడూ మనకు ఉండాలి. నిష్టగా మన గురువులు చెప్పిన మాట మనం వినాలి. వారు ఎలా అయితే మన కోసం కష్టపడుతున్నారో, ఎంత శ్రమిస్తున్నారు, వారికి ప్రతిఫలంగా మనం ఏమీ కావాలి అని అడుగుతున్నారు చెప్పండి. విత్తాపహారక అని అంటారు. కొంతమంది గురువులు శిష్యుల దగ్గర ఉండే ధనాన్ని మొత్తం దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయేవారు అని అలాగుంటారట. కానీ సద్గురువులు ఎలాంటి వారు అనంటే వారి యొక్క క్లేశములని హరించి తీసుకెళ్ళిపోయేవారు. వారి యొక్క అజ్ఞానాన్ని తీసుకెళ్ళిపోయేవారు, జ్ఞానాన్ని అనుగ్రహించేవారు సద్గురు. అలాంటి గురువుల యొక్క స్మరణార్థము మనం ఈరోజు అందరము ఒక ప్రార్థన, ఒక ప్రతిజ్ఞ, మనందరం మంచి శిష్యులం కావాలి. మన గురువులు ఏమంటారు, మనల్ని చూసి గర్వించేటట్టుగా మనం ఉండాలి. ఇది నెంబర్ 1 ప్రార్థన. భగవంతుడి యొక్క శ్రీచరణాలకు సమర్పణ చేద్దాం. ఓ శ్రీకృష్ణ, రాధారాణి, రాధా గోవింద, మా గురువులు నన్ను చూసినప్పుడు వారి యొక్క నేత్రములలో ఆనందము నేను చూడాలి. వారి యొక్క నేత్రములలో ఒక చక్కటి వారు గర్వించే విధంగా నేను ఉండాలి. ఈ ప్రార్థన. రెండొక ప్రతిజ్ఞ, మనందరము ఆధ్యాత్మిక మార్గాన్ని, కృష్ణ భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా, మన గురువుల యొక్క చరణములు విడిచిపెట్టకుండా, అలానే భగవంతుణ్ణి చేరేంత వరకు అలా మనం ముందుకు వెళ్ళాలి. ఇది అత్యంత ముఖ్యమైన ప్రతిజ్ఞ మనం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు మీరందరూ కూడా, మనందరం కూడా
మన గురువుల యొక్క ప్రీత్యర్థం, గురువుల యొక్క ప్రసన్నార్థం ఏదో ఒక సంకల్పము భగవంతుడి కోసము గురువుల యొక్క సమక్షంలో మనం తీసుకుందాం. మేము ఇన్ని జపం చేస్తామండి, మేము ఇలా నియమంతో ఉండామండి, మేము ఇలా ఏకాదశి వ్రతం చేస్తామండి, 16 మాలలకు వస్తామండి, చక్కగా మేము ప్రతిరోజు క్లాస్ వింటామండి. ఏదో ఒక మంచి ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ ప్రతి ఒక్కళ్ళము కూడా చెయ్యాలి. సాధనా పరంగా, సేవా పరంగా ఏదో ఒక ప్రతిజ్ఞ భగవానుడికి గురువుల యొక్క సమక్షంలో మనం స్వామికి సమర్పణ చేసుకుందాం. ఈరోజు ఎవరైతే ఆధ్యాత్మికతలో ముందు అడుగులు వేస్తున్నారో వారితో ఎవరుంటారు అనంటే సాక్షాత్తుగా గురుదేవులే ఉంటారు. వారే ఉండి మనల్ని నడిపిస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఉండి మనల్ని నడిపిస్తారు. ఆచార్య పరంపర మొత్తం మనతోటి ఉండి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ మనసులో ఉండే ఆ సంకల్పాలన్నింటినీ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేస్తా, అందరు డివోటీస్ అందులో పెట్టండి. అన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి వారు చక్కగా మీ యొక్క ప్రార్థనలన్నీ, మీ యొక్క సంకల్పాలన్నీ కూడా వారు స్వీకరిస్తారు తప్పకుండా. జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీకృష్ణ భగవాన్. మేము ఇప్పుడు ప్రస్తుతం యూకేలో మాంచెస్టర్ అనే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు గురు పూర్ణిమ. ఈరోజు వ్యాసుల వారు, కృష్ణుల వారు, ఆచార్యులు, గురువు గారి యొక్క అద్భుతమైన ఆరాధన మహోత్సవం చేయాలి. దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. ఇందాక చెప్పినట్టుగా నేను రాత్రి నుంచి ఇంకిప్పుడు ఇక్కడ సమయం ఎంత అవుతుంది? 4 అవుతుంది. నిన్న రాత్రంతా కూడా కార్యక్రమము, దాని తర్వాత భక్తులను కలవటము, దాని తర్వాత మళ్ళీ మన క్లాస్ స్టార్ట్ అయిపోయిందనమాట. జపం చేసుకోవటం, మళ్ళీ క్లాస్ చేసుకోవటం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగతా కార్యక్రమాలలో అన్నిట్లో మనం ఇది చేయాలి. మీ అందరి కోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మేము ఆరాధన చేసినప్పుడు ఈరోజు అందరు మంచి శిష్యులు అవ్వాలి, మంచిగా ఆచార్యుల యొక్క కృప అందరూ పొందాలి. ఆ భగవానుడి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు ఆచార్యుల యొక్క మాధ్యమంగా మనందరికీ చేరుకోవాలి అని మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. అలానే మీ అందరినీ కూడా తప్పకుండా పూరీక్షేత్ర యాత్రలో చూస్తాము అనే ప్రార్థన. త్వరలో పూరీక్షేత్ర యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రారంభం అయిపోతాయి. మీరందరూ కూడా తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అట్లనే గుర్తుందా, మనకి చాతుర్మాస్యము ప్రారంభం అవుతుంది. ఈరోజు నుంచి చాతుర్మాస్య వ్రతము అనేది ప్రారంభం చేస్తున్నాం. ఒకసారి స్క్రీన్ పైన మీరు చూస్తారు ఏ నెల మనము ఏ వ్రతం ఉండాలి అని మన సంప్రదాయానుసారంగా మనకు చూపిస్తారు. ఇక్కడ చూడండి, మొదటి నెల జూలై 29 నుంచి ఆగస్టు 27 వరకు ఆకుకూరలు నిషేధం అన్నమాట. దాని తర్వాత రెండవ నెల ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 25 వరకు పెరుగు మనం స్వీకరించరాదు. మూడవ నెలలో పాలు, నాలుగవ నెలలో మనకి మినుములు, మినప్పప్పు అని అంటారు. వీటిని మనము స్వీకరించకుండా మన భక్తిని ఎంతో విశేషంగా ఆచరించే విధంగా, మన ఆధ్యాత్మిక సాధన పెరిగే విధంగా, భగవంతుడి యొక్క నామస్మరణ చక్కగా చేసే విధంగా మనము ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అందరం కూడా అధ్యయనం చేద్దాం. ఈరోజు శ్రీల సనాతన గోస్వామి, మన ఆచార్యులలో ఒకళ్ళైన సనాతన గోస్వామి యొక్క తిరోభావ దినోత్సవం. ఈరోజు గోవర్ధనంలో కొన్ని లక్షల మంది గోవర్ధన పరిక్రమ చేస్తారు. ఎందుకు అంటే శ్రీల సనాతన గోస్వామి రోజు గోవర్ధన పరిక్రమ చేసేవారు కాబట్టి మన ఆచార్యుల యొక్క స్మరణ కూడా మనం ఈరోజు చేసుకోవాలి. అలానే మనందరికీ ఎంతో ప్రియమైన మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులైన శ్రీల భక్తిచారు స్వామి మహారాజుల వారి యొక్క తిరోభావ దినోత్సవం కూడా ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఇలాంటి ఆచార్య ప్రేమ, ఇలాంటి ఆచార్య భక్తి. శ్రీల భక్తిచారు స్వామి మహారాజుల వారిది ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి ఆరోగ్యం బాలేనప్పుడు వారు రిషికేశ్ వెళ్ళారనమాట. అక్కడ ఉండి అక్కడ గంగా నీళ్లు తాగి అక్కడ కొద్దిగా బాగా అవుతుంది ఆరోగ్యము అని వారికి చెప్పారు. సరే అని మనం తమాల్ కృష్ణ గోస్వామి మహారాజుల వారి యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు
మీరు విన్నుంటారు కదా! ఈ విషయాన్ని చెప్పాను. శ్రీల ప్రభుపాదుల వారు 3వ అంతస్తులో ఉన్నారు. తమాల్ కృష్ణ గోస్వామి హఠాత్తుగా గంగలో వెళ్ళి, ఆ గంగా నీళ్లు తీసుకొని ప్రభుపాదుల వారిచ్చినప్పుడు వారు చాలా ఆనందంగా స్వీకరించారు. అప్పుడు ఒకరోజు ఒక లెటర్ వచ్చిందనమాట. ఒక లెటర్ వచ్చినప్పుడు ఒక డివోటీ ప్రభుపాదుల వారికి చదువుతున్నారు ఈ లెటర్. పరమపూజ్య భక్తిచారు స్వామి మహారాజ్ పక్కన నించున్నారనమాట. ఆ లెటర్‌లో ఏముంది? ఒక డివోటీ, ఒక డిసైపుల్ ప్రభుపాదుల వారి శిష్యులు వారికి రాస్తున్నారు. ప్రభుపాదుల వారితోటి అంటున్నారనమాట. "మీ ఆరోగ్యం బాలేదని మేము విన్నాము. చాలా బాధపడుతున్నాం" ప్రభుపాదుల వారితోటి అంటున్నారు. "మేము భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. మా ఆయుష్యంతా మీరే తీసుకొని ఆ! మీరు ఆహ్, ఉండాలి ఈ ప్రపంచంలో. మేము చనిపోయినా పర్వాలేదు. ఆ! మేము చనిపోయి మీరు బ్రతికుంటే చాలు" అని రాశారట. అయితే భక్తిచారు మహారాజ్ పక్కన నించున్నారు. వారి కళ్ళల్లోంచి నీళ్ళు ఇలా, ఇలా కారిపోతున్నాయన్నమాట. అబ్బా! అసలు ఈ శిష్యుడికి ఎంత ప్రేమ, అసలు ఎంత ప్రేమ ప్రభుపాదుల వారంటే, తన ఆయుష్ అంతా ప్రభుపాదుల వారికిచ్చి, వారెళ్ళిపోయి ప్రభుపాదుల వారుంటే అసలు ఎంత ప్రేమ అని కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతున్నాయట. అయితే ప్రభుపాదుల వారు లెటర్ మొత్తం విన్నాక ఒక మాట అన్నారట. భక్తిచారు మహారాజ్ ఆశ్చర్యపోయారు ప్రభుపాదుల వారు ఈ విషయం చెప్తే. ఆయన అన్నారట, చనిపోవటం చాలా సులభం. కానీ గురువుగారి యొక్క ప్రసన్నత కోసం వారు చెప్పిన విధంగా జీవించటం చాలా కష్టం అన్నారట. హ్మ్. మనము మాటలు అనేయటం చాలా సులభం అండి. ఎన్నో విషయాలు వ్యక్తపరచటం చాలా సులభం. ఓహ్! మీరదండి, మీరిదండి, మేమదండి, మమ్మల్ని ఉద్ధరించేసారండి, మీరదండి, మీరు అది ఇవి అని చెప్పడానికి ఏముందండి? ఎవరేం చెప్తారు? కానీ నిజమైన శిష్యుడు ఏం చేస్తారో తెలుసా? నిజమైన శిష్యులు ఏం చేస్తారు? ప్రభుపాదుల వారు డయింగ్ ఈజ్ ఈజీ. బట్ కోపరేటింగ్ ఈజ్ డిఫికల్ట్. గురువుగారి యొక్క ఆజ్ఞను పాటించి, గురువుగారు చెప్పినట్టుగా తనని తాను మలుచుకొని జీవితంలో భక్తులకి, భగవానుడికి దగ్గరైన వారు సత్శిష్యులు. మాటలు చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి ఈరోజు మళ్ళీ మనందరం మనల్ని మనం రిమైండ్ చేసుకోవాల్సిందేంటి అంటే వాట్ ప్లీజెస్ ఏంటి గురువుకి ప్రసన్నమిచ్చేది అంటే, వారు చెప్పినట్టుగా 100కి 100 పాళ్ళు మనం భక్తిని భగవంతుడి దగ్గరికెళ్ళి భగవంతుడి యొక్క సేవ చేసినప్పుడే మనం గురువులను చేసుకోగలుగుతాం. కానీ మిగతా ఏ వాటి వల్ల మనం గురువులని ప్రసన్నం చేసుకోలేం. కాబట్టి మళ్ళీ మనం మన ప్రార్థన, మన ప్రతిజ్ఞ మంచి గురువులు మంచి శిష్యులమవుదాము. ఆ! అనే ప్రార్థన హృదయంలో నుంచి ఒక మార్పు తెచ్చుకోవాలి అనే ఆహ్, ఒక ప్రార్థనతో మనం ఉండాలి. అది చాలా అత్యంత ముఖ్యం మనందరికీ కూడా. మేము మాట్లాడి మా గొంతు ఇంక రావట్లేదు కార్యక్రమాల వల్ల. కాబట్టి ఇక్కడితో మనం పు చేద్దాం ఈరోజు ప్రవచనం. ఇక్కడ చాలా చల్లగుంది. చల్లటి ప్రాంతం ఇది. మేము వచ్చే రోజు వరకు చాలా ఎండ. అసలు ఇప్పటి వరకు చూడలేనంత ఎండ అట. మేము వచ్చిన రోజు నుంచి చలి. మేమనుకున్నాం బాగా ఎండగా ఉంటుంది భారతదేశంలాగా అని. ఆ రోజు నుంచి చలయిపోయిందనమాట. వీళ్ళందరూ అంటున్నారు చాలా బాగుంది ప్రభుజీ చలిగా అని. సరే మీకు సంతోషం అయితే బానే ఉంది అనని. ఇక్కడ చాలా కార్యక్రమాలు జరిగాయి. చాలా అద్భుతమైన కార్యక్రమాలు. చాలా విశేషంగా ఎంతో ఎంతూసియాజంతో మంచి కృష్ణ భక్తికి సంబంధించిన ప్రవచనములు విన్నారు. ఎంతోమంది వారి యొక్క విషయాలను షేర్ చేస్తూ, ఇంకా మేము ఈ భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. చాలామంది ఇక్కడ వాళ్ళ పిల్లలందరినీ సంధ్యా గురుకులంలో యూకే బ్యాచ్‌లో చేర్పిస్తామని అలానే విశేషం చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ నుంచి ఎంతోమంది మన జగన్నాథపురి యాత్రకొస్తాము అని మాకు చెప్పటం జరిగిందనమాట. చాలామంది ఇక్కడి నుంచి. కాబట్టి చాలా సంతోషం అనిపించింది. మీరందరినీ కూడా యూకే డివోటీస్‌నందరినీ కూడా మీరు జగన్నాథపురి యాత్రలో
మీకు పరిచయం చేస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ.